అక్కడ చూస్తున్నా కదా, ఎక్కడంత పైకి అయితే మనం వెళ్ళదు ఇప్పుడు. సో ఇక్కడ నుంచి వాక్ చేసుకొని అలా పైకి వెళ్ళి అక్కడ నుంచి మొత్తం ఆ పైకి అయితే వెళ్ళాలి. నేనైతే ఇక్కడికి వచ్చిన తర్వాత అది మిస్టేక్ అయితే చేశాను. ఫైనల్ అయితే పైకి అయితే వచ్చేసాము. హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ యువర్ మూవీ, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వచ్చి మన ఒక రాజులాగా ఒక రాజు భవనం అంటే రాజు కోటకే మనం వెళ్ళబోతున్నాం అనమాట. సో అదే మన గోల్కొండ కోట. సో అక్కడికి వెళ్ళి దాని విషయాలన్నీ తెలుసుకొని చూసుకొని ఎక్స్ప్లోర్ మొత్తం చేసి నాతో పాటు మిమ్మల్ని కూడా తీసుకెళ్ళి మొత్తం వీడియో అంతా అక్కడ చూపిస్తాను. అసలు అక్కడ గోల్కొండ ఏముంటాయి, ఎలా ఉంటుంది, సో మొత్తం అన్నీ మీకు నేను చూపిస్తాను అనమాట. సో ఫస్ట్ గోల్కొండకి వెళ్ళే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీకోసం. గోల్కొండ కోట పురాతన నగరం. కోట మొత్తం ఒక 120 మీటర్ల ఎత్తున నల్లరాతి కొండ మీద కట్టారు. 1083 1323 వరకు కాకతీయ గోల్కొండను పాలించారు. 1343లో కామ చక్రవర్తి ముస్నూరు కాపాయి నాడు మహమ్మద్ బిన్ తుగ్లక్ సైన్యాన్ని ఓడించి గోల్కొండను తిరిగి సాధించారు. ముస్నూరు కమ్మనాయక రాజులు తర్వాత మహబనీ సుల్తాన్ చేతిలోకి గోల్కొండ చేరింది. 1512 తర్వాత ముస్లింలు సుల్తానుల రాజ్యంలో గోల్కొండ రాజధాని అయ్యింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు 2014 ఆగస్టు 15న గోల్కొండ కోటపై తొలిసారి భారత స్వాతంత్రం వేడుక నిర్వహించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. సో సూపర్ కదా. సో ఇక్కడితే చిన్న ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాం. సో అక్కడికి వెళ్ళి అసలు ఆ గోల్కొండ ఏముంటుంది, అసలు గోల్కొండ లోపల ఏముంటుంది, మిస్టరీస్ మొత్తం అన్నీ కొన్ని చూసుకొని తెలుసుకొని నేను మీకు చెప్తా, ఓకేనా. సో నాతో పాటు మీరు కూడా వచ్చి మొత్తం అంతా ఎక్స్ప్లోర్ చేసేయండి, ఓకేనా. రైట్, నెక్స్ట్ మనం డైరెక్ట్గా గోల్కొండ వెళ్ళి ఎలా ఉన్న టికెట్ తీసుకొని ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఎలా తీసుకోవాలి, ఎలా వెళ్ళాలి, ఇవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను, ఓకేనా. దాన్ని సో ఇప్పుడైతే మనం పార్కింగ్ అయితే చేస్తాము. సో ఇక్కడ నుంచి మనం లోపలికి అయితే వెళ్ళిపోవాలి. సో ఇదంతా పార్కింగ్ ప్లేస్. కక్కుర్తిపడి ఎక్కడ పడితే పార్కింగ్ అయితే చేయకండి. సో మళ్ళీ అయితే పట్టున వెళ్ళిపోతారు పోలీస్ స్టేషన్ని. సో బెస్ట్ ఆప్షన్, ఎక్కడ విజిట్ చేసినా సరే ఖచ్చితంగా అక్కడ మీద ఒక పార్కింగ్ ప్లేస్ అనేది పెడతారు. సో మీరు అక్కడ పెట్టుకుంటే బెస్ట్, ఓకేనా. రైట్, ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళిపోవాలి. లోపలికి టికెట్ తీసుకోవాలి మనం లోపలికి వెళ్ళి. సో టికెట్ అయితే ఫస్ట్ తీసుకుని ఇక్కడ క్లాప్స్ కొడతారు అన్నమాట. సో కరెక్ట్గా ఆ బ్లాక్ ఉంటుంది దాని కింద నించొని కొడితే డైరెక్ట్గా ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది, ఆ చివరికి కనబడుతుంది అన్నమాట వెళ్ళి. సో నైస్ కదా. సో నైస్ కదా మొత్తం అంతా. ఇది ఒక గార్డెన్. ఇక్కడ రెన్యువల్ చేస్తున్నట్టున్నారు నాకు తెలిసి ఈ పైన అంతా. సో ఇక్కడ వచ్చి ఫంక్షన్ చేసుకుంటారు అన్నమాట. మొత్తం అంతా ఫంక్షన్స్ ఇక్కడ అవుతుంది, నార్మల్ ఫంక్షన్స్. దానికి కూడా పర్మిషన్ అయితే ఉండాలి. పర్మిషన్స్ ఉంటేనే ఫంక్షన్స్ అయితే అలౌడ్ అవుతుంది అనమాట. మ్యాప్, గోల్కొండ మ్యాప్. సో హిస్టరీ. మీకు విషయం తెలుసా, అసలు గోల్కొండ ముందు పేరు ఏంటో తెలుసా మీకు? అసలు పేరు మంగళవారం. సో మంగళవారం నుంచి గోల్కొండ,
గోల్కొండ నుంచి గోల్కొండ కోటగా రూపాంతరం చెందిన ఈ ప్రాంతం వెనుక ఒక ఆసక్తికరమైన కథనం ఉంది. అదేమిటంటే 1143లో మానుగల్లు అనే రాళ్ల కుట్ట పైన ఒక గొడ్ల కాపరి ఒక దేవత విగ్రహం కనిపించింది. ఈ వార్త అప్పటి రాజులు పాలించే కాకతీయ చెవిలో పడింది. వెంటనే ఆ పవిత్ర స్థలంలో రాజుగారు ఒక మట్టి కట్టడము నిర్మించారు. 1323లో గియాసుద్దీన్ తుగ్లక్ కుమారుడు ఉల్లుగ్ ఖాన్కి వశమైంది ఈ గోల్కొండ కోట. 1347లో గుల్బర్గా రాజధానిగా వెలసిన బహుమని రాజ్యమునకు ముసునూరు కమ్మనాయకు రాజులకు గొడవలు జరిగి మహమ్మద్ షా కాలంలో ముసునూరు కాపనాయుడు కౌశల్ కోటను తిరిగి సాధించడానికి తన కొడుకు అయిన వినాయక దేవుని పంపాడు. వినాయక దేవుడు మొదటి 2 యుద్ధాల్లో విజయం సాధించాడు. 3వ యుద్ధంలో 1361లో కొన్ని గొడవలు వచ్చిన తగాదాల ఫలితంగా మహమ్మద్ షా బేలం పట్టణంపై దాడి చేసి వినాయక దేవుని బంధించి అతన్ని హతమార్చారు. మహమ్మద్ షా యుద్ధాల్లో విజయం సాధించారు. కుమారుడు వినాయక దేవుడిని చంపారని ప్రతీకారంతో కాపనాయుడు మెదక్ కోటపై సైన్యంతో బయలుదేరి మహమ్మద్ షా సైన్యాన్ని అంతం చేశాడు. కాపనాయుడు మరియు మహమ్మద్ షా యుద్ధాల్లో ఆపేశారు. కొన్ని రోజుల తర్వాత కాపనాయుడు 300 ఏనుగులు, 200 గుర్రాలు, 33 లక్షల రూపాయలతో పాటు గోల్కొండని శాశ్వతంగా వదిలేశాడు. తర్వాత నవాబులు దీన్ని పాలించారన్నమాట గోల్కొండని. సో 1507 నుండి మొదలుపెట్టి 62 సంవత్సరాలు గోల్కొండ కోటను కుతుబ్ షాహీ వంశస్థులు నల్లరాతి కోటగా తయారు చేశారన్నమాట. ఈ కోట మొత్తం 5 కిలోమీటర్లు ఉంటుంది. కుతుబ్ షాహీ వంశస్థులు పాలన 1687లో ఔరంగజేబు విజయంతో అంతమైందన్నమాట. మహమ్మద్ షా యుద్ధాల్లో విజయం సాధించారు. కుమారుడు వినాయక దేవుడిని చంపారని ప్రతీకారంతో కాపనాయుడు మెదక్ కోటపై సైన్యంతో బయలుదేరి మహమ్మద్ షా సైన్యాన్ని అంతం చేశాడు. కాపనాయుడు మరియు మహమ్మద్ షా యుద్ధాల్లో ఆపేశారు. కొన్ని రోజుల తర్వాత కాపనాయుడు 300 ఏనుగులు, 200 గుర్రాలు, 33 లక్షల రూపాయలతో పాటు గోల్కొండని శాశ్వతంగా వదిలేశాడు. తర్వాత నవాబులు దీన్ని పాలించారన్నమాట గోల్కొండని. 1507 నుండి మొదలుపెట్టి 62 సంవత్సరాలు గోల్కొండ కోటను కుతుబ్ షాహీ వంశస్థులు నల్లరాతి కోటగా తయారు చేశారన్నమాట. ఈ కోట మొత్తం 5 కిలోమీటర్లు ఉంటుంది. కుతుబ్ షాహీ వంశస్థులు పాలన 1687లో ఔరంగజేబు విజయంతో అంతమైందన్నమాట. అక్కడ చూస్తాం కదా, అక్కడంత పైకి అయితే మనం వెళ్ళదు ఇప్పుడు. సో ఇక్కడ నుంచి వాక్ చేసుకొని అలా పైకి వెళ్ళి అక్కడ నుంచి మొత్తం ఆ పైకి అయితే వెళ్ళాలి. ఇక్కడైతే ఒక మిస్టీరియస్ ప్లేస్ అయితే ఉంది. సో అదేంటంటే చూపిస్తాను. ఫస్ట్ అలసిపోయాం ఎట్లయితే ఎక్కబోతికి. సో ఇక్కడ ఏంటంటే దీని యొక్క ప్లేస్ వల్ల ఇక్కడ మూవీ కూడా తీశారు. సో మూవీ అయితే రామదాస్ మూవీ అయితే ఐడియా ఉంది కదా, నాగార్జున తీసిన మూవీ. సో రామదాస్ గారిని ఇక్కడే బంధించి సుల్తాన్లు సంథింగ్, సో వీళ్ళందరినీ ఇక్కడే బంధించి సో అతనైతే హింసపెట్టేది చేశానని చెప్పారు. సో ఆ బంధించిన ప్లేస్ జైలు అన్నమాట ఇది. సో అదైతే నేను మీకైతే ఇప్పుడు చూపిస్తున్నాను, చూడండి. రామదాసు చెరసాల. భద్రాచల రామదాసుగా ప్రసిద్ధి పొందిన ఇతని అసలు పేరు కంచర్ల గోపన్న. ఇతను శ్రీరాముని భక్తుడు అన్నమాట. ఇతను ఇది ధాన్యాలు దాచుకునే ప్లేస్. ఇది 1672 1687 అంటే 12 సంవత్సరాలు ఇతన్ని ఇందులో బందీఖానంగా ఉంచారన్నమాట. ఇతను ఎందుకు బందీఖానంగా ఉంచారంటే ప్రజలు ధనం ఏదైతే ఉందో అది దురుపయోగం చేశారని ఇతన్ని ఖైదీగా మార్చారు కుతుబ్ షా అనమాట. అంతే అక్కడి నుంచి వచ్చాం మనం. సో ఇక్కడి నుంచి లాగా మొత్తం పైకి అయితే వెళ్ళాలి. పైకి వెళ్ళి పైన కూడా ఇంకో మిస్టీరియస్ ప్లేస్ అయితే ఉంది. సో అది కూడా మీకు అందరికీ చూపిస్తాను. నా బ్యాక్ సైడ్ ఇప్పుడు చూస్తాం కదా, ఇదైతే మస్జిద్. సో ఇక్కడైతే నమాజ్ కూడా చదువుతుండేవారు. సో ఇలానే దీని బ్యాక్ సైడ్ నుంచి మనం వెళ్తే ముందుకు మనకైతే ఒకటి టెంపుల్ అయితే కనబడుతుంది. ఇది ఒక టెంపుల్. సో ఫైనల్లీ అయితే పైకి అయితే వచ్చేసాము. సో టెంపుల్కి అయితే ఇక్కడి నుంచి కూడా దారి అయితే ఉంది. ఇక్కడ నుంచి పైన కూడా వే అయితే ఉంది. ఆ పైకి వెళ్ళి పైన లాస్ట్ అనమాట అది. నేనైతే ఇక్కడికి వచ్చిన తర్వాత
10 మిస్టేక్ అయితే చేశాను. ఒకటైతే ఇక్కడ వెనకాల కనిపిస్తున్నాయి కదా, అక్కడైతే ఫోన్ కూడా అవైలబుల్ అయితే లేదు. సో నేనైతే వాలెట్ కూడా పట్టుకొని రాలే. ఎందుకంటున్నారా, నేను ఎక్కడికైతే పట్టుకొచ్చాను కింద వరకు కూడా పట్టుకొచ్చాను. కిందకి వచ్చిన అయితే బ్యాగ్లో అయితే ట్రైపాడ్ అయితే ఉంది. ట్రైపాడ్ ఉండడం వల్ల సో మీరైతే భయ్యా ట్రైపాడ్ అయితే అలౌ లేదు. సో బ్యాగ్ అయితే మీరు సబ్మిట్ చేయాలని చెప్పాడు. భయ్యా ఇది ట్రైపాడ్ ఒకటే కదా, బ్యాగ్ అయితే పట్టుకెళ్ళిపోతుంది అంటే. సో ట్రైపాడ్ ఒకటైతే నేను ఉంచాను కదా, సో బ్యాగ్తో పాటు ఉంచుతున్నాను. బ్యాగ్లో వాటర్ బాటిల్ అండ్ స్నాక్స్ అండ్ వాలెట్ కూడా అందులో పెట్టి రోజులో వచ్చింది. సో సెకండ్ మొబైల్ కూడా అందులో పెట్టేసి ఇంకా లాకర్ రూమ్లో అయితే వదిలేయాల్సి అయితే వచ్చింది. సో ఇప్పుడైతే పైకి వచ్చిన తర్వాత నాకైతే దాహం అయితే వేస్తుంది. సో ఇక్కడైతే క్యాష్ తప్ప ఇంకేది లేదు. సో నెట్వర్క్ అయితే పనిచేయట్లేదు. సిమ్లు అయితే మొత్తం అన్నీ క్లోజ్ అయితే అయిపోయాయి. సో నెట్వర్క్ అయితే మొత్తం ప్రాపర్ నెట్వర్క్ 0. సో అయిపోయింది నా పని. పైకి అయితే వెళ్ళి చూపిస్తా. ఇది ఫస్ట్ స్టెప్. పైకి వెళ్ళిన తర్వాత ఇంకొక స్టెప్ అయితే ఉంటుంది. పైకి వెళ్ళి చూద్దాం. ఫైనల్ అయితే పైకి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి కింద దిగాలి. చూసే కదా ఎలా ఉందో. సో ఇలా అయితే మనం కిందకైతే మొత్తం కంప్లీట్ కిందకి వెళ్ళిపోవాలి. అయ్యో ఇప్పుడైతే ఇలా ఉంది వ్యూ. మళ్ళీ కిందకైతే వచ్చేసాము. మొత్తం అయితే పైన కిందకి వచ్చేసాము. ఇదైతే వెళ్దాం. కంప్లీట్ నెట్వర్క్ అయితే కంప్లీట్ 0. పైకి అయితే ఐటమ్స్ అయితే ఇలా మోసుకొని వస్తారండి. సో అంత పైకి అయితే వాళ్ళు కూడా మోసుకొని రావాలి. సో వాటర్ బాటిల్స్ కానీ స్నాక్స్ కానీ సో ఇలా అయితే మోసుకొని అయితే వస్తున్నారు. చూసారు కదా, ఇక్కడ నుంచి మనం కంప్లీట్గా కిందకైతే వెళ్ళిపోతున్నాం. ఇదైతే వాటర్ స్టోరేజ్. అది కూడా వాటర్ స్టోరేజే మొత్తం అంతా బ్యాక్ సైడ్. ఇప్పుడైతే పైప్ లైన్స్ అయితే ఉన్నాయి. అప్పుడు ఆ కాలంలో పట్టుకెళ్ళి లేదంటే వర్షం పడిన వాటర్ ఉంటాయి కదా, కొండల నుంచి అయితే వస్తుంటాయి. ఎంత పెద్ద రాతి కొండ కదా ఇదంతా కొండ. సో ఈ వాటర్ అయితే మొత్తం స్టోరేజ్ అయితే ఉండే ఎక్కువగా. ఏదిగో ఇప్పుడు ప్రజెంట్ వాటర్ తాగడానికి, కూలింగ్ వాటర్, నార్మల్ వాటర్ కూడా 2 ఉంటాయి కదా. గోల్కొండ కోట వజ్రాల వ్యాపారానికి ఎంతో పేరు సంపాదించింది. ప్రపంచ ప్రసిద్ధమైన కోహినూర్ వజ్రము, పిట్ వజ్రము, హోప్ వజ్రము, వర్లాఫ్ వజ్రము ఈ రాజ్యంలోని పరిటాల కొల్లూరు గనుల నుంచి వచ్చాయి. గోల్కొండ గనుల నుంచి వచ్చిన ధనము చక్రవర్తుల్ని మరియు నిజాముల్ని ఆస్తిపరులు చేశాయన్నమాట. స్వాతంత్రం పొందిన తర్వాత హైదరాబాదును 1724 నుండి 1948లో భారత్లో పరిపాలించారు. 1830 ఈ ప్రాంతానికి సంబంధించిన యాత్ర చరిత్రకారుడు ఏనుగుల వీరస్వామయ్య అప్పటి గోల్కొండ స్థితిగతులను గుర్తించి వ్రాసుకున్నారన్నమాట. 1830 నాటికి గోల్కొండలో నిజాం అంతఃపురం, స్త్రీలు, నైజాం మూలధనము కట్టుదిట్టమైన భద్రతలతో ఉండేవారు. కోటలో ప్రజలు ఇల్లు కట్టుకొని జీవించేవారు. కోటలో బారాదరి, ఇది 3వ అంతస్తులో నిర్మించబడిన రాజుగారి సభామందిరం. తర్వాత దర్వాజాలు, ఆయిల్ పోర్ట్ హౌస్, బాలాహిస్సార్, కోటగోడలు, కటోర్ హౌస్, నగీనాబాగ్, బడీబౌలి, డ్రగ్ ట్యాంక్ కాలువలు, ఎల్లమ్మదేవి టెంపుల్, దాద్ మహల్, బాలాహిస్సార్ దర్వాజా, దేవాలయాలు, మస్జిద్లు, రాచమందిరాలు ఇవన్నీ ప్రజలు నిర్మించుకున్నారు గోల్కొండలో. అక్కడి నుంచి వచ్చి ఇట్లా వెళ్ళిపోతాం అనమాట. సో అది చాలా అయితే చాలా బాగుంది. విజిట్ అయితే చేయొచ్చు. సో హిస్టరీ అయితే తెలుసుకుంటే ఇంకా బాగుంటుంది. సో నేనైతే ఇంకా దీని గురించి హిస్టరీ అయితే వికీపీడియాలోనే మొత్తం అయితే ఉంది. నేను ఇంకా దానికి డిస్క్రిప్షన్లో పెడతాను ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం. సో ఇక్కడ నుంచి బయటకు వచ్చిన తర్వాత బయట వ్యూ అయితే ఇలా ఉంటుంది. సో ఇదండి గోల్కొండ అందాలు. సో ఐ హోప్ నాకు తెలిసి ఈ వీడియో అయితే మీకు అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను.
మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో నెక్స్ట్ ఒక మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. సో నెక్స్ట్ ఇంకొక వీడియో హైదరాబాద్లో మీ ముందుకు వచ్చేస్తాను. ఓకేనా? సో ఈ వీడియో అయితే ఇంతటితో నేనైతే క్లోజ్ చేస్తాను అన్నమాట.